తో తడిసి ముద్దైనటువంటి పరిస్థితి, నేల అంతా కూడా తడిసి ముద్దరింది. ఇప్పటివరకు ఎదురు చూసినటువంటి రైతాంగానికి ఇది ఒక ఆనందదాయకం. వరంగల్ ఉమ్మడి జిల్లాలో వరద బీభత్సం, వెంకటాపురం రికార్డు స్థాయి వర్షపాతం నమోదు. అల్లాడిన కరీంనగర్ కార్పొరేషన్ వచ్చే 3 రోజుల్లో భారీ వర్షాల సూచన. ఇక భారీగా మరో 2-3 రోజుల పాటు కూడా భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ములుగులో తీవ్రమైనటువంటి అనేక ముంపు గ్రామాలుగా వచ్చినటువంటి పరిస్థితి. వరద తాకిడికి కరీంనగర్లో మంకమ్మ తోటలోని 2వ పోలీస్ స్టేషన్ ఎదురుగా జలమయమైనటువంటి సిరిసిల్ల రోడ్డు మొత్తం కూడా జలమయమైనటువంటి పరిస్థితి. ఆలస్యంగా వచ్చిన గత ఋతుపవనాలు మే నెలలోనే వచ్చి కురిసి పూర్తిగా జూన్ నెల మొత్తం ఎండ కాగించి ప్రజలను ఇటు రైతాంగాన్ని నిరాశపరిచినటువంటి వానలు ఇప్పుడు ఎడతెరిపి లేకుండా కురుస్తూ ఉన్నాయి ఈ 3 రోజుల నుంచి. దీంతో తడిసి ముద్దయింది. రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం తెల్లవారుజాము నుంచే రాత్రి వరకు ఎడతెరపని లేకుండా వర్షాలు కురిశాయి. వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మెదక్, నల్గొండ, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల పరిధిలో భారీ వర్షాలు పడ్డాయి. రాజధాని హైదరాబాద్లోనూ రోజంతా వాన పడుతూనే ఉంది. జంట జలాశయాల్లోకి మూసి, ఈసీ నదుల నుంచి నీరు భారీగా చేరుతుంది. వివిధ జిల్లాల్లో వానలు, వంకలు పొంగి పొర్లుతుండడంతో పలు చోట్ల రోడ్లు తెగిపోయాయి. వరి పోతాలు నీటి మునిగిపోయాయి. ములుగు జిల్లా వెంకటాపురంలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం రాత్రి వరకు ఏకంగా 46.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బుధవారం ఆసిఫాబాద్ జిల్లా మెజ్జాయిన్లో 23.4 సెంటీమీటర్లు, హన్మకొండ జిల్లా భీమనదేవరపల్లిలో 14.4, మునుగూరులో 12.8, సూర్యాపేట జిల్లా మామిడిల్లగూడెంలో 11.5, భూపాలపల్లి జిల్లా టేకుమట్లలో 10.2, భద్రాద్రి జిల్లా కనకాడగూడెంలో 10.1 భారీ వర్షాలు నమోదైనటువంటి పరిస్థితి. వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తూ ఉన్నాయి. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసినటువంటి రైతాంగానికి వరద జోరు కనిపిస్తూ ఉంది. ఇంకా 3 రోజుల పాటు ఈ వర్షాలు కురిసే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. ఇక దిశ పత్రికలో